హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ షేర్ మై వరల్డ్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే యారాడ బీచ్ ఫ్రెండ్స్, వైజాగ్లో. మొత్తం మేమందరం ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాం. మొత్తం ఎలా ఉంటుందో మొత్తం చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వైజాగ్లో చూడదగిన ప్లేస్ ఒకటి ఉందంటే అది యారాడ బీచ్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వ్యూ, అయితే పైనుంచి అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ మనమైతే ఇప్పుడైతే స్టార్టింగ్లో ఉన్నాం. అంటే మొత్తం పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. పైకి ఎక్కిన తర్వాత మొత్తం నావీ సెటప్ ఉంటుంది. అక్కడైతే వీడియోస్ తీయనివ్వరు, ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మనం కూడా ఎందుకని తీయలేదు కూడా. ఓకే, దిగాక మొత్తం నావీది అంతా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. దిగిన వెంటనే యారాడ విలేజ్ ఒకటి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడం వల్ల అంటే వెళ్ళి చూడండి. మొత్తం చిన్న రోడ్డే. ఈ రోడ్డు పైన వెహికల్స్ అన్నీ వస్తుంటాయి, బస్సులు కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ ఊరికి మార్నింగ్ ఒక బస్సు, ఈవినింగ్ ఒక బస్సు ఒకటే ఉంటుంది, రెండే వస్తుంటాయి. అవి కూడా టైం సెట్ చేసుకొని మనం వెళ్ళాలి. అంత కొండలా ఉంటుంది ఫ్రెండ్స్. బస్సు అయితే ఎక్కలేదు, చాలా కష్టపడి ఎక్కుతుంది, పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పైనుంచి వ్యూ ఇది. కిందకి వెళ్ళకుండా ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మనమైతే మొత్తం వీడియో అంటే మీకు ప్రతి ఒక్కటి చూపించాలని మొత్తం తీశాను. కొండంతా అయిపోతుంది ఫ్రెండ్స్, అయిపోయింది. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బీచ్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్. ఈ చివరి నుంచి ఆ చివరి చాలా దూరం ఉంటుంది. మొత్తం తాటి చెట్లు మొత్తం అన్నీ ఉంటుంది. ఎక్కడైతే అంత లుక్కే ఉండదు. కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న షాపులు ఉంటే అలా ఉంటుంటాయి. కొంచెం ముందుకు వెళ్తే బస్సులు, బైకులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. గాలి అంటే విపరీతంగా వేస్తుంది ఫ్రెండ్స్. అంటే బేసిక్గా సముద్రం పక్కన అంటే గాలి అంటే ఉంటుంది, కానీ ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేయొచ్చు యారాడ బీచ్కి అయితే. చూడడం వల్ల ఎవరు ఉంటే చూడండి. ఇంకో ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అది. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన వాళ్ళతో అయితే అక్కడ కిచ్చలు చేసాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అందుకని ఫ్రెండ్స్, షిప్ సబ్మెరీన్, అదిగోండి షిప్ కూడా ఉంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలాసేపు ఉన్నాం. ఈవినింగ్ 5:30 అంతవరకు ఉన్నాం. అంతవరకు స్నానాలు కూడా చేసి కిచ్చలు చేసుకుని వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది దొరికింది, ఇది బాగుందని తీసాను, కానీ అది పట్టుకోకూడదు అన్నాను. గుచ్చుతుంది ఫ్రెండ్స్. అది అయితే మీకు చూపించాలని తీసాను. మొత్తం ఎక్సలెంట్ వ్యూ ఫ్రెండ్స్ అంతా. మా వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు అక్కడ కింద. పిచ్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అక్కడైతే. అసలు ఫొటోస్, వీడియోస్ చాలా దిగారు. ఇవ్వండి, ఇక్కడ ఫొటోస్ దిగారు. ఇక్కడైతే అసలు మామూలు కష్టం అనుకోకుండా వాటర్ వచ్చి మొత్తం తడిసిపోయాను. ఓ పోజ్ కొట్టాను, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా ఆగమన్నా ఫ్రెండ్స్, ఇంకెందుకని. మా వాడైతే ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. ఓకే, ఇక్కడ అయిపోయింది. చాలా వరకు ఉన్న మొత్తం వీడియో అంటే తీయలేదు. ఇంకా వెళ్ళిపోవడం ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళిపోతున్నాం కిందకి. అంతా బాగుంటుంది, మొత్తం గ్రీనరీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. కొండలపై నుంచి కిందగా చూస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.
మొత్తం చూడటానికి అయితే బైక్ మీద చాలా బాగుంటుంది. ఇదిగోండి విలేజ్, ఇది యారాడ విలేజ్ ఫ్రెండ్స్. ఇది కిచ్చలో ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.